కాస్మెటిక్ చికిత్సలు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, వీటిలో జరిగే అన్ని అన్యాయాలు ఎక్కడా జరగవు. ప్రభుత్వం ఏం చేయలేకుండా పోతుంది. క్లినిక్లు విజృంభిస్తున్నాయి, జనాల్ని ప్రతి రోజు దోచుకుంటున్నాయి. కొన్ని కోట్ల బ్లాక్ మనీ వీళ్ళ జేబులోకి వెళ్తుంది. అటు గవర్నమెంట్ కి ఇటు ప్రజలకి కుచ్చి టోపీ పెడుతూనే ఉన్నారు. డాక్టర్లే కాని వాళ్ళు అండ్ క్వాలిఫికేషన్ లేని డాక్టర్లు వీళ్ళందరూ జనాల్ని మభ్యపెట్టడమే పనిగా ప్రతి రోజు ఈ మోసాన్ని చేస్తున్నారు. గవర్నమెంట్ ఏం చేయలేకుండా పోతుంది, అధికార యంత్రాంగం ఏం చేయలేకుండా పోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనమే జాగ్రత్తగా ఉండాలి. కనీసం మనకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది కూడా తెలియదు. అండ్ ఎవరు కూడా ధైర్యంగా ముందుకొచ్చి వీళ్ళ బండారం బయట పెట్టే ప్రయత్నం చేయలేరు. నేను చేస్తున్నా. ఈ మొత్తం దొంగ వ్యవహారం గురించి క్లియర్ గా మీకు చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో. ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో చూస్తే డాక్టర్ దుర్గా అని చెప్పి ఒక అక్క ఈ మోసానికి తెరలేపింది. ప్రతి రోజు ఈ నకిలీ సర్జరీలు చేయిస్తూ ప్రజల్ని దోచుకు తింటుంది. ఇక ఈ అక్క విషయానికి వస్తే వీడియో చూడండి. డాక్టర్ దుర్గా అని పేరుంటుంది కానీ డిగ్రీ ఎక్కడా ఉండదు. నాకు కొంచెం అనుభవం ఉంది కాబట్టి నేను ఈజీగా తెలుసుకోగలను ఎవరు దొంగలు ఎవరు మంచోళ్ళు అని. సో వాట్సాప్ చాట్ లోకి వెళ్దాము. ఈ దొంగ వ్యవహారం ఏంటి అన్నది మీకు కూడా క్లియర్ గా తెలుస్తుంది. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు డాక్టర్ దుర్గా, వైటల్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ డాక్టర్ దుర్గా గారు. వాట్సాప్ లో సంప్రదించడం జరిగింది. వాళ్ళు వెంటనే కాల్ చేశారు. సో ఐ కాంట్ టాక్ రైట్ నౌ, ఆఫీస్ లో ఉన్నాను, మెసేజ్ చేయండి అని చెప్పాను. నో ప్రాబ్లం సార్ అంటున్నారు. నా పేరు అడిగారు, చిత్రాంగ్ అని చెప్పడం జరిగింది. ఎస్ సార్, హూ ఈస్ గోయింగ్ టు డూ మై సర్జరీ అని అడుగుతున్నా. డాక్టర్ సార్ అంటున్నారు. డాక్టర్ గారి పేరేంటి అంటే డాక్టర్ దుర్గా అన్నారు. మే ఐ నో హర్ డిగ్రీస్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. దుర్గా గారి డిగ్రీస్ ఏంటి అని అడగడం జరిగింది. ప్లీజ్ కమ్ టు క్లినిక్ డైరెక్ట్ గా వచ్చేయండి మీరు అంటారు. ఎందుకు చెప్పట్లేదు? డాక్టర్ గారు ఇంత ముందు యాడ్ ఇచ్చారు, డాక్టర్ దుర్గా అని పేరు ఉంది కానీ కింద డిగ్రీలు లేవు. ఏ డాక్టర్ అయినా గర్వంగా చెప్పుకోవాలి కదా డిగ్రీ. ఓకే, నేనేమంటున్నానంటే చాట్ లో ఐ విల్ కమ్, బట్ బిఫోర్ దట్ ఐ షుడ్ నో హూ ఇస్ గోయింగ్ టు డూ మై సర్జరీ. చెప్పండి క్వాలిఫికేషన్స్ ఏంటి చెప్పండి అంటున్నాను. మీకు తెలిసి ఉంటది కదా చెప్పండి అంటే షూర్ సార్ ఐ లెట్ యు నో అన్నారు. దాని తర్వాత జవాబే లేదు. దాని తర్వాత డేట్లు మారిపోతున్నాయి కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి జవాబు లేదు. పదే అడిగే ప్రయత్నం చేశాను. దుర్గా గారి మెడిసిన్ డిగ్రీస్ ఏమిటి తెలుపగలరు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో స్పెషలైజేషన్ ఏమిటి అని. అయితే విచిత్రంగా గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారండి అంటున్నారు. అంటే దుర్గా గారి దగ్గర నుంచి డైవర్ట్ చేస్తున్నారు. గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారని అంటున్నారు. మళ్ళీ విచిత్రంగా డిగ్రీ పెట్టి డిలీట్ చేయడం జరిగింది. ఇక్కడ దుర్గా గారు ప్లాస్టిక్ సర్జన్ అని చెప్పి అబద్ధం చెప్పేసి మళ్ళీ డిలీట్ చేసేయడం జరిగింది భయపడి. అయితే కెన్ ఐ హావ్ ద నేమ్ ప్లీజ్, ఈ గ్రూప్ ఆఫ్ డాక్టర్ల పేర్లు చెప్పండి అంటున్నాను. దానికి జవాబు లేదు. అయితే నేను అచ్చ తెలుగులో గ్రూప్ ఆఫ్ డాక్టర్లు వద్దులేండి మేడం, దుర్గా గారు సర్జరీ చేస్తా అన్నారు కదా చాలు, డాక్టర్ దుర్గా గారితోనే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేయించుకుంటాను. అయితే డాక్టర్ దుర్గా గారి డిగ్రీ ఏమిటి చెప్పండి చాలు, నేను వస్తాను అని చెప్పడం జరిగింది. దానికి జవాబు లేదు. సో డేట్లు మారిపోతున్నాయి, హాయ్ మేమ్ అని పెడుతూనే ఉన్నాను నేను. జవాబు అయితే లేదు, ఇంతవరకు లేదు. సో ఇదంతా దొంగ వ్యవహారం అని అర్థం చేసుకోవాలి మనం. సో ఎక్కడ పడితే అక్కడ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకొని ఎక్కడ పడితే అక్కడ ఆఫర్లు అని చెప్పి ఉండవా చేయించుకున్నప్పుడు గానీ ఫ్యూచర్ లో గానీ ఏమైనా ఉండని చాలా మంది స్టూపిడ్ క్వశ్చన్ వేస్తారు. అంటే ఏంటంటే బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది. అంటే చెప్పాలంటే ఇట్స్ ఎ నేచురల్ లుక్ అండి. వీఆర్ ఇంప్లాంటింగ్ యువర్ ఓన్ హెయిర్ ఓన్లీ ఫ్రమ్ ద డోనర్ ఏరియా. ఇలా జనాల్ని దోచుకునే దానికే తయారైన క్లినికులతో చాలా జాగ్రత్తగా ఉండండి. వాట్సాప్ కాల్ చేస్తారు, మాట్లాడతారు, ఏదో చెప్తారు, క్లినిక్ కి రమ్మని చెప్తారు. ఎందుకు? క్లినిక్ వెళ్ళిన తర్వాత ఏదేదో దొంగ సర్టిఫికేట్లు, ఫారెన్ నుంచి తీసుకున్న సర్టిఫికేట్లు అవన్నీ చవకగా దొరుకుతాయి ఎక్కడైనా. అవన్నీ తీసుకొని చూపించి వాళ్ళు ఏదో పెద్ద డాక్టర్లు అని మమ్మల్ని భ్రమించేలాగా చేసి వాళ్ళ పబ్బం గడుపుకుంటారు అనమాట. చాలా జాగ్రత్తగా ఉండండి. దిస్ ఈజ్ 100% ఫ్రాడ్ క్లినిక్. బీ కేర్ఫుల్.